మనం తార్కికంగా చూస్తే, అంటే ఫిలసాఫికల్ దృష్టితో చూస్తే, మరణం ఎంతో జీవితం అంతే. మనకి భగవద్గీతలో భగవానుడు చెప్తాడు, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యాత్తే నత్వం శోచితుం అర్హతి. ఆ మరణం మనకేం కొత్త కాదు. అంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా ఒకరోజు మరణించాల్సిందే. దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత అంటాడు గీతలో భగవానుడు. శరీరాలు నశ్వరాలు, శరీరాలు అశాశ్వతాలు. ఆ శరీరం లోపల ఉండి శరీరాన్ని నడిపిస్తున్న, మనస్సును నడిపిస్తున్న ఆత్మ మాత్రమే శాశ్వతము, ఆత్మ మాత్రమే నిజము. ఆత్మ సాక్షాత్కారం కోసం, ఆ జీవన ముక్తి కోసం మనం ప్రయత్నం చేస్తే మనకి ఈ మృత్యు అనేటువంటి చేదు అనుభవం కూడా చేదు అనుభవంగా మిగలదు అని వాళ్ళు ఒక మహోపదేశాన్ని మనకి ఇచ్చారు, మన ఋషులు మునులు. అయితే మనం ఇప్పుడు ఒక సమాజాన్ని చూసుకుంటే, మనం భారతీయ సమాజం కావచ్చు, నేడు పాశ్చాత్య సమాజాలు కావచ్చు, కాన్షియస్ గా ఎరుకతో ఈ మానవ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి సమాజాలు చాలా తక్కువగా ఉన్నాయి. మనము ఒక విధంగా ఒక దేహము, మనస్సు అనేటువంటి డైమెన్షన్స్ దగ్గర ఆగిపోయాం. ది కైండ్ ఆఫ్ saturation in this world, this kind of stagnation. The civilization is stuck as it were. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కూడా మన నాగరికత పురోగమనాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, విశ్లేషిస్తే, ఈరోజు సగటు మనిషి యొక్క ఆలోచన జీవితానికి సంబంధించి ఎలా ఉందంటే, బాగా చదువుకోవాలి, ధనాన్ని సంపాదించాలి, అవసరాలన్నిటినీ నేను తీర్చుకోవాలి, జీవితాన్ని ఆస్వాదించాలి, అనుభవించాలి. సో ఇది ఒక లక్ష్యం, తప్పు లేదా లక్ష్యం పెట్టుకోవడం. అయితే అక్కడితో ఆగిపోకూడదు. అక్కడితో ఆగిపోతే సమాజం అంటే ఇట్ ఈస్ స్టాగ్నెంట్. మనిషిగా పుట్టిన వాడు ప్రతి వ్యక్తి కూడా నేనెవరిని, ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాను అన్నటువంటి ప్రశ్న వేసుకోవాలి. దాన్ని ఆత్మ విచారం అంటాం మనం వేదాంతం. ఆ ఆత్మ విచారం కొద్దిగానైనా మనం చేయాలి. ప్రతి వ్యక్తి అందరూ ఒకే స్థాయిలో చేస్తారని నేను అనట్లేదు, కానీ కొద్దిగానైనా ఆత్మవిచారం అనేటువంటిది ప్రతి మనిషి లోపలికి రావాలి. ఎందుకంటే మనం ఒక జంతువుగా ఈ ప్రపంచంలోకి వచ్చి ఉంటే మనం ఆత్మవిచారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు వాటికి అవకాశం ఇవ్వలేదు, అంత బుద్ధి ఇవ్వలేదు. కానీ మనిషిగా వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆత్మ విచారం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మరణం గురించి మనం మరణం తర్వాత ఆలోచించలేము. బ్రతికి ఉన్నప్పుడే మరణం గురించి ఆలోచించాలి. గౌతమ బుద్ధుడు సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన భిక్షాపాత్రను స్వీకరించాడు. ఆ స్వామీజీ, అది అందరికీ ప్రాక్టికల్ కాదు కదా, అందరికీ ప్రాక్టికల్ అవ్వదు, అందరూ అదే విధమైన జీవితాన్ని అవలంబించలేరు కూడా, అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే ఆ జిజ్ఞాసని, ఆ ఇంక్విసిటివ్నెస్ ని మనం అలానే కొనసాగించాలి. నేను ఎవరిని, ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాను, హూ am I, whence come I and whither go I, ఎక్కడి నుంచి నేను వచ్చాను, ఎక్కడికి పోతాను, ఆ రెండు ప్రశ్నలు మనం తప్పకుండా వేసుకోవాలి. మ్యాక్స్ ప్లాంక్, జర్మన్ ఫిజిసిస్ట్, గొప్ప సైంటిస్ట్, ఆయన అంటాడు, వెన్స్ కమ్ ఐ, వితర్ గో ఐ, దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్ ఫర్ విచ్ యాక్చువల్లీ సైన్స్ హస్ నో ఆన్సర్. అండ్ హీ ఆల్సో మేక్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. హీ సేస్ religion belongs to the realm that is beyond the law of causation and therefore close to science. This is the statement of a scientist. Religion belongs to the realm that is beyond the law of causation and therefore close to science. మ్యాక్స్ ప్లాంక్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సైన్స్ మనం ఏదైతే పదార్థ విజ్ఞానం అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించిన విజ్ఞానం ఏదైతే మనం విజ్ఞానం అని ఈరోజు నేర్చుకుంటున్నామో, అది మనకి భౌతిక అవసరాలను తీసుకొచ్చి పెడుతుంది. కానీ ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు మనకి ఈ ఫండమెంటల్ ప్రశ్న ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ మరణానికి భయపడిపోతున్నారు. మనకి ఎందుకు దుఃఖం కలుగుతుంది? మనకు తెలిసినటువంటి మన కుటుంబంలో ఒక వ్యక్తి సడన్ గా మనం నుంచి లేరు, వెళ్ళిపోయారు. ఆ మెమరీ ఏదైతే ఉందో, మెమరీ ఆఫ్ అసోసియేషన్, ఆ వ్యక్తి ఇప్పటి వరకు మన దగ్గర ఉండి సడన్ గా వాళ్ళ నుంచి మనకు కనపడట్లేదు, అదృశ్యం అయిపోయారు. దాంతో మనకి విపరీతమైన బాధ అవుతుంది. మెమరీ నుంచి, మెమరీ ఆఫ్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది మనకి దుఃఖాన్ని కలుగజేస్తుంది. అయితే రేపు కూడా మనం ఇంకోటి మెమరీలోకి వెళ్ళిపోతాం, మనం ఇక్కడ శాశ్వతంగా ఉండబోవటం లేదు కదా. అప్పుడైనా మనం ఇలాంటి పరిస్థితులు అయినా మనం మృత్యు గురించి ఆలోచించాలి. మనకి మహాభారతంలో యక్ష ప్రశ్నలో యక్షుడు యుధిష్ఠిరుని ఒక ప్రశ్న అడుగుతాడు, ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి యుధిష్ఠిర అని.
అప్పుడు యుధిష్ఠిరుడు ఇచ్చిన సమాధానం ఏమిటి? అహని అహని గచ్చంతి భూతాని యమమందిరం శేషాహ స్థావరమిచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం. రోజు కూడా ప్రతి మనిషి తన చుట్టూ ఎన్నో జీవులు, మనుషులు చనిపోవడం చూస్తూనే ఉంటాడు. కానీ తాను శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉండబోతున్నాడు అని అనుకుంటాడంట. మనకు తెలియదని కాదు మృత్యు గురించి, కానీ నేను చనిపోవట్లేదు, పక్క వాళ్ళే చనిపోతారు అనుకుంటా. నేను కూడా చనిపోతాను, టుమారో ఇట్ కుడ్ బి మై టర్న్ అని మనం అనుకున్నప్పుడు వెంటనే ఆ ప్రశ్న వస్తుంది, మరణం ఏమిటి? వాట్ ఈస్ డెత్? వేర్ విల్ ఐ గో ఆఫ్టర్ డెత్? ద క్వశ్చన్ విల్ అరైజ్. ఆ ప్రశ్న ఉదయించినప్పుడు మనం తత్వచింతన చేస్తాం. నేను ఎవరిని? నేను అంటే దేహమా, మనస్సా, ఇంకా ఏముందా? నా శరీరము, నా మనస్సు అంటాం. అంటే నేను వేరు, నా శరీరం వేరు, మనస్సు వేరు అని మనం రోజు చెప్తూనే ఉన్నాం. ఆ నేను అంటే ఏంటి, దాని యొక్క నిజ స్వరూపం ఏమిటి అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. మనం తార్కికంగా ఆలోచించినా కూడా ఈ దేహం అనేటువంటిది పాంచభౌతికం, పంచభూతాలతో నిర్మితమైంది. భారతదేశంలో మనందరికీ తెలుసు. మనస్సు అనేటువంటిది త్రిగుణాత్మకం, త్రిగుణాలతో నిర్మితమైంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అంటే జ్ఞానం ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యక్తి, సత్వం ఎక్కువగా ఉంటే జ్ఞానం మీద ఆయనకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కామ్నెస్, పీస్ ఆఫ్ మైండ్, ట్రాంక్విలిటీ, క్లారిటీ, జ్ఞానము, పరోపకార భావాలు, ఇవన్నీ సత్వగుణం ఎక్కువ ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తిలో ఉంటాయి. రజోగుణం అంటే అంబిషన్, డిజైర్, టు వాంట్ టు అచీవ్ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్ అండ్ దెన్స్ దే వాంట్ టు ఎంజాయ్ లైఫ్ ఫర్ దెమ్సెల్వ్స్. తమోగుణ అంటే ఏంటి? తమోగుణ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై లిథార్జీ, డల్నెస్, స్లాత్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ, సో లేజినెస్ బేసికల్గా. బట్ డిజైర్స్ ఆర్ దేర్, బట్ హీ డజంట్ వాంట్ టు వర్క్ హార్డ్. దిస్ ఇస్ తమస్. ప్రతి మనిషి యొక్క మనస్సు కూడా ఈ మూడు గుణాలతో నిర్మితమైంది: రజోగుణం, తమోగుణం అండ్ సత్వగుణం. మనస్సు ఈ మూడు గుణాలతో నిర్మితమైంది. మన దేశంలో మనం భగవంతుని వర్ణించేటప్పుడు, భగవంతుడి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆయన గుణాతీతుడు, గుణస్వరూపుడు అంటాం. గుణాతీతుడు, గుణస్వరూపుడు అంటే గుణాలు కూడా ఆయన నుంచే, ఈ త్రిగుణాలు కూడా నుంచి ఆయన నుంచే ఉత్పన్నమైనాయి. ఆయన గుణాతీతుడుగా కూడా, అంటే ఈ త్రిగుణాలు ఆయన ప్రభావితం చేయలేవు, ఎందుకంటే ఆయన ప్రకృతికి అవతల ఉన్నాడు కాబట్టి, ఈ ప్రకృతిని మొత్తం నడిపిస్తున్నాడు కాబట్టి. ఆ మహాకారణాన్ని, ఆ మహా చైతన్యాన్ని మనం భగవంతుడు అన్నాం. కాబట్టి ఈ దేహం పాంచభౌతికమైనటువంటి దేహం, ఎందుకంటే పంచభూతాన్ని మనం సృష్టించలేదు. భూమిని, నీటిని, అగ్నిని, గాలిని, ఆకాశాన్ని, వేటిని మనం సృష్టించలేదు. ఆ 5 భూతాలతోని ప్రపంచంలో సృష్టి మొత్తం జరిగింది, మనతో సహా అన్ని జీవుల దేహాలు కూడా. ఆ 5 భూతాలకి ఆయన మూల కారణమైనప్పుడు, ఆయన సృష్టించినప్పుడు, ఆయన దానికి ఓనర్ అయినప్పుడు, ఆ 5 భూతాలతో సృష్టించబడిన దేహాలకు కూడా యజమాని భగవంతుడే అవుతాడు. అదేవిధంగా త్రిగుణాలు ఆయన స్వరూపమైనప్పుడు, త్రిగుణాలు ఆయన నుంచి ఉత్పన్నమైనప్పుడు, త్రిగుణాలతో నిమిత్తమైన మనస్సు కూడా ఆయన దానికి యజమాని అవుతాడు. ఈ శరీరానికి, ఈ మనస్సుకి యజమాని ఆయన. తన క్రీడ కోసం, తన లీల కోసం ఆయన ఈ యంత్రాలని, మన దేహం అనేటువంటి యంత్రాలని, దేహాలు అనేటువంటి యంత్రాలు, మానవ దేహాలే కాదు జంతు దేహాలు కూడా ఆయన క్రీడకి అవి ఉపకరణాలు కేవలం. ఈ క్రీడనంతా కూడా ఆయన రచించాడు కాబట్టి మిగతా ఈ జీవుల శరీరాన్ని ఆయన క్రీడా వస్తువు కాబట్టి సృష్టి, స్థితి, లయ ఆయన సృష్టించింది, ఆయన ఏమన్నా చేసుకుంటాడు. మనం ఈ భావన నెలకొని ఇలా తత్వ విచారం చేస్తూ పోతూ ఉంటే ఈ నేను అనేటువంటిది పూర్తిగా మిథ్య అని తెలిసిపోతుంది. ఎందుకంటే శరీరం భగవంతుడికి చెందుతుంది, ఎందుకంటే పంచభూతాలు ఆయనే కాబట్టి, పంచభూతాలు నిర్మితమైనది కాబట్టి. మనస్సు కూడా త్రిగుణాత్మకం, త్రిగుణాలు ఆయన సృష్టించాడు కాబట్టి మనస్సు కూడా ఆయన చెందేది. ఇక నేను అంటే ఏంటి? నాది అనేటువంటిది ఏముంది ఇక్కడ? ఏదీ లేదు. ఏదీ లేదు, నాది అనేటువంటిది ఏమీ లేదు, ఉన్నదంతా ఒకే భగవంతుడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి అప్పుడు జీవన్ముక్తి, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ అనుభవంలో మనం తెలుసుకునేది ఏంటంటే, లోపల నుంచే ఏదైతే ఏ ఆత్మ అయితే, ఏ చైతన్యం అయితే, ఏ భగవతత్వం అయితే ఈ శరీరాన్ని, మనస్సును నడిపిస్తుందో, ఆ భగవతత్వం జాగృతమైనప్పుడు మరణం అనేటువంటిది ఒక మిథ్యా అనుభూతిగా మనకు తెలిసిపోతుంది. మరణం అనేటువంటి దేహానికి, ఆ మరణంలో కూడా ఏం జరుగుతుంది? పంచభూతాలు మళ్ళీ విడిపోయి పంచభూతాల్లో కలిసిపోతున్నాయి. కాబట్టి మరణం గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో అభాగ్యులు, నిర్భాగ్యులు కాదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రేపు నేను కూడా పోతాను కాబట్టి ఈ మరణం అంటే ఏమిటి అని మనం విశ్లేషించి కొంత మనం తత్వచింతన చేసి భగవంతుడి వైపుకి వస్తే, నేను కాదు అంతా భగవంతుడే, నాట్ ఐ బట్ దౌ ఓ లార్డ్, నేను కాదు నువ్వే, నేను కేవలం నీ చేతిలో ఉపకరణాన్ని, నేను నీ చేతిలో కేవలం ఉపకరణాన్ని అని అనుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుందంటే, నేను అన్నటువంటి ఈ అపరిపక్వ అహం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. అది తొలగిపోయిన వెంటనే మనకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంసులు కానీ, బుద్ధుడు కానీ, వివేకానంద కానీ, ఋషులు ముందు పొందిన అనుభవం అది. వాళ్ళు చెప్పారు, ఈ మరణం అన్నటువంటి లీలా స్వరూపం, భగవంతుడి యొక్క లీల. సో మనకి ఎప్పుడైతే ఈ అవగాహన ఉంటుందో అప్పుడు మనం దేనికి భయపడం. అయితే ఈ దేహాత్మ బుద్ధిని మనం తొలగించుకోవడానికి ఏం చేయాలంటే, మన వాళ్ళు చెప్పారు, నువ్వు ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. ఆ సాధనలో వాళ్ళు చెప్పింది ఏంటంటే కర్మయోగం కూడా.
నిస్వార్థంగా నువ్వు పని చేస్తే, ఇతరులకు సహాయం చేస్తే, ఎందుకంటే నేను పక్కన పెట్టినప్పుడే మనం ఇతరులకు సహాయం చేయగలుగుతాం. మనం ఇప్పుడు అన్కాన్షియస్ గా చేస్తూ ఉండొచ్చు. చాలా మందికి అంటే ఈ ఫిలాంథ్రపిక్ స్పిరిట్ ఉంది, ఆల్ట్రుయిస్టిక్ స్పిరిట్ ఉంది, ఇతరులకు సహాయం చేయాలి, ఒక రకమైన దయాద్ర హృదయం వాళ్ళ హృదయం ఉంది. ఈ డాక్టర్లు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాలంటీర్లు, వీళ్ళందరూ కూడా వాళ్ళలో ఆ పరోపకార భావం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద, సేవా భారత్ ప్లాట్ఫామ్ మీద ఆ సేవ ఈ దుఃఖితులు అయినటువంటి మానవాళికి అందిస్తున్నారు వాళ్ళ శక్తి కొలది. తద్వారా ఏమవుతుంది, స్వామీజీ సేస్ ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్, కంట్రాక్షన్ ఇస్ డెత్ అంటే వివేకానంద స్వామీజీ. అంటే మన జీవితాలను పణంగా పెట్టి, మనకి కూడా మృత్యు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా, కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా త్యాగం చేస్తూ ఉంటే ఉంటాను, పోతే పోతాను, ఈ మానవత్వం, ఈ అనుకంప ఏదైతే ఉందో దాంతో వాడు ముందుకు వచ్చి సేవా కార్యక్రమం చేస్తున్నాడు. తద్వారా వాళ్ళకి భగవద్ ఆశీర్వాదం కలుగుతుంది తప్పకుండా. దట్ ఈస్ టు లెట్ గో ద ఐ ఓన్లీ. నేను అనేటువంటి దాన్ని తొలగించుకోవటానికి, బాగా నేను అన్నటువంటి అహం ఉన్నటువంటి వ్యక్తి, స్వార్థపరుడైన వ్యక్తి ఇతరులకి సహాయం చేయలేడు. అందుకనే స్వామి చెప్తారు, దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దెన్ అలైవ్. ఆయన వివేకానంద స్వామి ఒక సందేశం ఇస్తారు. ఆయన ఏంటంటే, ఆ బిడ్డలైనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో దుఃఖం తొలగించుకోవడానికి ఒక సైనికులాగా వెళ్ళి ఆ దుఃఖార్థులైనటువంటి వాళ్ళ దుఃఖాన్ని తొలగించుకునే ప్రక్రియలో వాళ్ళ శరీరాన్ని త్యజిస్తారంట. యూ డోంట్ కేర్ ఫర్ డెత్ యాక్చువల్లీ. యూ విల్ గో అవుట్ ఆఫ్ ద వే టు హెల్ప్ యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్. సో ఆయన అంటారు, రోగి దేవోభవ, మూర్ఖ దేవోభవ, దరిద్ర దేవోభవ. వీళ్ళని దైవతాలుగా ఎంచుకొని నువ్వు సహాయం చేయి, సేవ చేయి. నువ్వు ముక్తి కోసం కూడా నువ్వు ఆలోచించక, వివేకానంద స్వామి అంటారు, నీ ముక్తి కోరుకోవడం కూడా స్వార్థం అవుతుంది అంటాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే నీ ముక్తి కోసం కూడా నువ్వు కోరుకోకుండా నువ్వు పూర్తిగా నిస్వార్థంగా ఈ ప్రపంచంలో పనిచేస్తావో, నేను ఉంటానా పోతానా, నా దేహానికి ఏమవుతుంది, మనం నాకు సంభవించవచ్చు కానీ భయం లేకుండా నువ్వు పూర్తిగా నీ దేహాన్ని, ఏదో ఒక రోజు పోతాం, అందరం పోతాం, కొంచెం ముందు వెనకో, ఎవ్రీబడి హ్యాస్ టు గో ఫ్రమ్ దిస్ వరల్డ్, వీఆర్ నాట్ గోయింగ్ టు లివ్ హియర్ ఫర్ ఎవర్. మనకు సాంగ్స్ హిందీలో, జిందగీ హై ముసాఫిర్ కా ఠికానా అని. సో దిస్ ఇస్ ఓన్లీ ఏ వే స్టేషన్, దిస్ ఇస్ యాక్చువల్లీ నాట్ ద డెస్టినేషన్. ఇది ఒక సత్రం మాత్రమే, ఇవాళ ఉంటాం రేపు పోతాం, ఇక్కడ ఉండేది ఇది మన శాశ్వతమైనటువంటి డెస్టినేషన్ కాదు. ఇట్స్ ఓన్లీ ఏ వే స్టేషన్ అన్న స్పృహ మనకి ఎప్పుడైతే ఉంటుందో, మన ప్రపంచంలో ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో, ఏదైతే దురాశ, గ్రీడ్, పర్టికులర్లీ ఫర్ మెటీరియల్ ప్రాస్పెరిటీ, we can accumulate things, we need some material comfort, a minimum of comfort, but are we stopping at that comfort? నాకు ఇది చాలు అని ఎవరన్నా అనుకుంటున్నారా? అనుకోలేకపోతున్నారు కదా. మనం ఏదైతే ఈ రోజుల్లో కరప్షన్ చూస్తున్నాం, అవినీతి, ఈ లోభం ఏదైతే ఉందో, ఈ దురాశ ఏదైతే ఉందో మానవ సమాజాల్లో వచ్చిందో, దాని వల్ల చాలా విపరీత పరిణామాలు జరుగుతున్నాయి. ఆ మనిషి తనకు తాను సహాయం చేసుకోలేకపోతున్నాడు, మిగతా వాళ్ళు కూడా పరోక్షంగా కాకపోతే ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగా దోచుకోవాల్సి వస్తుంది. అంటే ఈ పరిణామం ఎందుకు వచ్చిందంటే, మనకి తర్వాత ఏదైతే ఉందో స్టెప్, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనిషిగా పుట్టిన తర్వాత ఇంటెలెక్చువల్ అండ్ స్పిరిచువల్ ఎవల్యూషన్, ఆ ఆదర్శాలు మన ముందు లేకపోబట్టి సమాజంలో ఈ పరిస్థితి నెలకొంది. అంటే ధర్మపరంగా మనం చాలా దిగజారిపోయి ఉన్నాం, ఎందుకంటే ప్యూర్ మెటీరియలిజం తీసుకొచ్చాం కాబట్టి. అంటే జీవితానికి సంబంధించి స్పష్టత లేదు. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? మనందరికీ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ తెలుసు. ఆ డార్విన్ ఏమన్నారు, ఒక సింగిల్ సెల్డ్ యానిమల్ నుంచి, లోయెస్ట్ యానిమల్ నుంచి ఎవల్యూషన్ పరిణామ క్రియ జరిగి చివరికి మనిషి అనేటువంటి చాలా కాంప్లెక్స్ జీవి ఉత్పన్నమయ్యారంట. సో డార్విన్ చెప్పినది ఏంటంటే, వాట్ నెక్స్ట్? హ్యూమన్ బీయింగ్ తర్వాత ఏంటి? మనం చింపాంజీల నుంచి, మంకీల నుంచి మనం ఇక్కడికి వచ్చాం, బాగానే ఉంది. వాట్ నెక్స్ట్? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్? అంటే ఇంకొక మిలియన్ ఇయర్స్ తర్వాత, 2 మిలియన్ ఇయర్స్ తర్వాత ఈ మనిషి ఇంకొక జీవిగా రూపాంతరం చెందుతాడా? ఈ ఎవల్యూషన్ ఇలానే కొనసాగుతూ ఉంటే, ఈ ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటాం కదా, ఇంకా కొనసాగుతుంటే ఇంకో జీవి ఉత్పన్నం అవ్వాలి కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత. విల్ దట్ హ్యాపెన్? నో. అవర్ ఫిలాసఫర్స్ ఆర్ వెరీ క్లియర్. హియర్ ఆఫ్టర్ ఎవల్యూషన్ టేక్స్ ఎ డిఫరెంట్ టర్న్. మానవ పరిణామ క్రమం అనేది మనిషి నుంచి ఇంకొక దిశను తీసుకుంటుంది. ఇక్కడ నుంచి ఆర్గానిక్ ఎవల్యూషన్ ఆగిపోయింది అంటారు. ఈ మనిషి ఇంకో జీవిగా ఉత్పన్నం అవడం, ఇంకో జీవిగా ఎదగడం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరిగినప్పటికీ కూడా మనిషి మంచిగానే ఉంటాడు. ఆర్గానిక్ ఎవల్యూషన్ ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి ఇంటెలెక్చువల్ అండ్ స్పిరిచువల్ ఎవల్యూషన్. అంటే బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ సాటిస్ఫై అయిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఈ ఆత్మ పరిశోధనలో, ఆత్మ విచారంలో, ఈ సత్య శోధనలో ఉండాలి. అయితే మనకి ఈ లక్ష్యం ఏర్పడలేదు కాబట్టి చాలా మంది సొసైటీలో కనీసం 20-30% ఈ సత్యశోధన లక్ష్యం కనుక ఉంటే, దట్ సొసైటీస్ విల్ థ్రైవ్ సో వెల్. అది లేకపోయేసరికి మనిషి డజంట్ ఈవెన్ నో వై హీస్ అక్యుములేటింగ్ థింగ్స్, హీ వోంట్ బి ఏబుల్ టు ఎంజాయ్. తనకి అవసరం లేనంటి స్థాయిలో అవన్నింటినీ మనం అక్యుములేట్ చేసుకుంటున్నాం. అక్యుములేట్ చేసుకోవడం ఓకే, బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ థింగ్స్ ఆర్ యూ యాక్చువల్లీ ఫాలోయింగ్ ధర్మ? అది చూసుకోవట్లేదు కూడా. అంటే అధర్మపరంగా అక్యుములేట్ చేసుకుంటున్నాం, మనం ఎక్కువ అనుభవించలేము, ఎందుకంటే మనం వాళ్ళు రేపు పోతాం కాబట్టి, శరీరం నష్టరాలు కాబట్టి. సో దిస్ ప్యాషన్ ఫర్ ధర్మ ఆల్సో హ్యాస్ గాన్ బికాస్ ఆఫ్ దిస్ ప్యూర్ మెటీరియలిజం దట్ వి హావ్ బ్రాట్ ఇన్ టు ద వరల్డ్. అండ్ అందుకనే వివేకానంద స్వామి మళ్ళీ చెప్తారు, ద గిఫ్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ ఇస్ ఫిలాసఫీ. దిస్ ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ యాక్చువల్లీ యూ ఫైండ్ దట్ స్వీట్ సోల్ సింపతి ఫర్ రిలీజియన్ అండ్ ఫిలాసఫీ అండ్ నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ అంటాడు ఆయన.
ప్రపంచంలో అన్ని దేశాలను తిరిగిన తర్వాత వివేకానంద స్వామి భారతదేశంలో ఈ తత్వ విచారానికి తత్వ చింతనకు ఉన్నటువంటి ఆదరణ ప్రపంచంలో నాకు ఎక్కడ ఏ దేశంలోనూ కనపడలేదు. మిగతా దేశాలన్నీ కూడా ప్యూర్లీ మెటీరియలిస్టిక్ ప్లేసెస్, దే డోంట్ వాంట్ ఈవెన్ పాండర్ డీప్ ఆన్ ద నేచర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మన దేశంలో మాత్రం ఆ క్వెస్ట్, ఆ ఇంక్విజిటివ్నెస్ ఉంది. మన ఋషులు ముందు మనకు వారసత్వంగా ఆ జ్ఞానాన్ని సంప్రాప్తింపజేశారు. ఇంకా కూడా అది చాలా ఇక్కడ ఎక్కువగా ఉంది. మిగతా దేశాల్లో ఆయన క్వెస్ట్ ఎక్కడ కూడా కనపడలేదు. వెరీ క్లియర్, దేర్ ఐడియా ఇస్ మేక్ మనీ అండ్ ఎంజాయ్ లైఫ్ as much as you can. How much you will enjoy? What is your idea of enjoyment? The sensory life, purely sensory life. When such a stagnation happens, actually we are not able to learn our lessons well in this school of life. We have proved ourselves to be dull children. Then actually nature intervenes. ఎందుకు ఇంటర్వ్యూన్ అవుతుంది నేచర్ అంటే, ఇక్కడ మనం ఆ కెపాసిటీతో వచ్చాం. అంటే సత్య శోధనకి, సత్యాన్ని ఆవిష్కృతం చేసుకోవడానికి, భగవంతుని తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండి ఇక్కడికి వచ్చాం. మనం ఎప్పుడైతే ఆ సామర్థ్యాన్ని కనీసం 10% కూడా ఉపయోగించుకోపోతున్నప్పుడు ప్రకృతి ఊరుకోదు. ఎందుకంటే ఇట్స్ ఇవల్యూషన్ ఎఫర్ట్ ఈస్ గోయింగ్ వేస్ట్. అది ఏదైతే ప్రకృతి చేసిందో ఇవల్యూషన్ ఎఫర్ట్ అంటే ఒక అత్యున్నతమైన జీవిని క్రియేట్ చేసి, అంటే భగవంతుడికి మనకి ఉన్నటువంటి అనుబంధాన్ని, సంబంధాన్ని, అంటే సృష్టికర్తకి సృష్టికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం ఈ శరీరం ద్వారానే, ఈ ఉపకరణం ద్వారానే సాధ్యమవుతుంది. అంతటి పాసిబిలిటీతో మనకి ఇక్కడ వచ్చినప్పుడు, ఆ పాసిబిలిటీని మనం ఉపయోగించుకోనప్పుడు, సమాజాలన్నీ స్టాగ్నేట్ అయినప్పుడు ప్రకృతి ఇంటర్వ్యూన్ అయ్యి ఇట్ విల్ యాక్చువల్లీ రూడ్లీ అవేకెన్స్ us టు అవర్ రియల్ పర్పస్ ఆఫ్ బీయింగ్. అప్పుడు మనం ఆ లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు పోవడానికి ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి, ఉపద్రవాలు, మహమ్మారులు. సో దట్ యాక్చువల్లీ విల్ థింక్ ఆన్ ద డీపర్ మిస్టరీ ఆఫ్ నేచర్, డీపర్ మిస్టరీ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఓకే, అది పక్కన పెడదాం. కొన్ని మనం ఇదే విధంగా వెళదాం అనుకుంటున్నాం. ప్రస్తుతం ఏదైతే మనం మెటీరియలిస్టిక్ పరంగా వెళదాం అనుకుంటున్నాం, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా జీడిపి గ్రోత్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో అలానే మనం ఇంకా జీడిపి గ్రోత్ పెంచుకోవడం బాగానే ఉంటుంది. అంటే ఇంకా వెల్త్ క్రియేట్ చేస్తే మనిషి యొక్క జీవితం ఇంకా సౌలభ్యంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది, ఎక్కువ మంది ఆనందంగా జీవించగలుగుతారని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం నంబర్ కూడా తగ్గించట్లేదు. ఎందుకంటే పాపులేషన్ చూసుకుంటే, ప్రపంచం మొత్తం చూసుకుంటే పాపులేషన్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 750 కోట్ల వరకు వచ్చింది మానవ జనాభా. కానీ మనం రిసోర్సెస్ పరంగా చూసుకుంటే మనకి అన్ని రిసోర్సెస్ లేవు. ఇప్పుడు మనం ఇక్కడ భారతదేశం చూసుకుంటే చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, చాలా నిరుద్యోగం ఉంది. ప్రభుత్వాలు వాళ్ళ శాయశక్తుల, వాళ్ళ శక్తి కొద్ది ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. మనం ఇక్కడ వ్యక్తి ఈ ప్రపంచంలో ఈ స్ట్రగుల్, ఈ పోరాటం అనేటువంటి చాలా తీవ్రమైనటువంటి పోరాటం అయింది. మనం ఇక్కడ మన లైఫ్ ఇప్పుడు పోరాటం అయినప్పుడు మనం కొత్త అంటే లైఫ్ కి మనం జన్మనివ్వాల్సిన అవసరం ఏముంది? ప్రతి వ్యక్తి కూడా అలా విశ్లేషించి ఒకళ్ళని ఇద్దరిని మాత్రమే కనాలి. కానీ ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే మనకి అక్కడ స్వేచ్ఛ ఉంది, ప్రభుత్వ పరంగా మనకి చట్టాలు లేవు. ఆ వ్యక్తి తన స్వాతంత్రాన్ని అలా తీసుకున్నప్పుడు ఆ స్వాతంత్రం దుర్వినియోగం అవడానికి అవకాశం ఉంది. రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి, మన దేశం ఎంతమంది పాపులేషన్ తీసుకోగలుగుతుంది, ఐ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ అని ప్రతి వ్యక్తి కూడా విశ్లేషించుకొని బాధ్యతగా వ్యవహరిస్తే బాగానే ఉంటుంది. కానీ అంత బాధ్యతగా వ్యవహరించలేరు కాబట్టి చట్టాలు అవసరం అవుతాయి, గవర్నెన్స్ అవసరం అవుతుంది. పోనీ మనం ఇలానే వెళ్ళాలనుకుంటే the way we are going, actually we have already destroyed so many ecosystems. ఇప్పుడు ప్రపంచ పర్యావరణ దినం కూడా కాబట్టి చాలా ఎకోసిస్టమ్ ని డిస్ట్రాయ్ చేసాం, బయోజియో కెమికల్స్ సైకిల్స్ ని డిస్టర్బ్ చేసాం, పర్యావరణ పరంగా ప్రకృతి పరంగా చాలా హాని ప్రకృతికి చేసాం. మన అందరికి తెలిసినటువంటి, మన అందరం చదువుకున్నటువంటి వాళ్ళమే. మనం ఇలానే వెళుతూ ఉంటే ఈ ప్రకృతి నాశనం చేసుకుంటూ పోతూ ఉంటే జనాభా అక్కడ పెరుగుతూనే ఉంటుంది, అంటే మెటీరియల్ డిజైర్స్ కూడా పెరుగుతూనే ఉంటున్నాయి. అందరూ కూడా ఎక్కడ కూడా దానికి ఒక బార్ లేదు, అంటే దిస్ మచ్ ఇస్ సఫిషియంట్ ఫర్ మీ. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆ డార్విన్ సిద్ధాంతాన్ని తీసుకొని మనం కేవలం ఈ అంటే ఇంద్రియ భోగాలు లేకపోతే దేహ సౌఖ్యాల జీవన పరమావధిగా గడుపుతున్నాం కాబట్టి, లేదు ఇంటెలెక్చువల్ అండ్ స్పిరిచువల్ ఎవల్యూషన్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికని, ఆ రెండు కూడా మనలో ఎంటర్ అయితే ఆటోమేటిక్ గా మనం ఈ మినిమం తో సాటిస్ఫై యూ విల్ వర్క్ ఎట్ ఇంటెలెక్చువల్ అండ్ స్పిరిచువల్ లెవెల్. ఇంటెలెక్చువల్ గా గ్రోత్ అవడం అంటే మంచి పుస్తకాలు చదువుకుంటే మనం ఇంటెలెక్చువల్ ఎదుగుతాం. అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనం పురోభివృద్ధిని సాధించాలంటే నేను అందుకని ఉదాహరణ, బుద్ధుడు ఉదాహరణ ఇచ్చాను. సింహాసనాన్ని త్యజించి ఆయన భిక్షపాత్ర పట్టుకున్నాడు. ఫర్ వాట్? యాక్చువల్లీ ఫర్ స్పిరిచువల్ క్వెస్ట్. ఎందుకంటే లోపలే ఉన్నటువంటి తత్వాన్ని నేను తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకోకుండా ఈ ప్రపంచాన్ని నేను ఎంత అధ్యయనం చేసినా, ఎంత చదివినా కూడా నాకు సమాధానం రాదు. ప్రపంచంలో ఎందుకున్నాను, నేను ఎక్కడికి పోతాను అన్నటువంటి విషయం. ఇప్పుడు అందుకని మోడర్న్ సైంటిస్టులు కూడా, నీల్స్ బోర్ అండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా అబ్జర్వ్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అబ్జర్వర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అబ్జర్వ్డ్ అని చెప్పారు. చివరికి వచ్చిన వాళ్ళ కంక్లూజన్, ఫిజిక్స్ లో వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళ యొక్క చివరి కంక్లూజన్ ఏంటంటే ద అబ్జర్వ్డ్ ఈజ్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ది అబ్జర్వర్. అంతవరకు వచ్చారు, ఆగిపోయారు, తర్వాత పరిశోధన జరగలేదు. మన ఋషులు ముందు వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు, ఎగ్జాక్ట్ అక్కడ ఆటారు. దృశ్యం కాదు ద్రష్ట ముఖ్యం.
ద్రష్ట వలన దృశ్యం ఏర్పడుతుంది. ద్రష్ట లేకపోతే దృశ్యం ఉందని చెప్పలేం. కాబట్టి మనం దృశ్యాన్ని ఎంత అధ్యయనం చేసినా కూడా మనకి ఆ దృశ్యం యొక్క రహస్యం, ప్రకృతి యొక్క రహస్యం, బాహ్య ప్రపంచం యొక్క రహస్యం అర్థం కాదు. ఎవరైతే ఈ బాహ్య ప్రపంచాన్ని చూస్తూ బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడో ఆ పరికరం ఏదైతే ఉందో, మనిషి అనేటువంటి వస్తువు పరికరము లేకపోతే జీవి ఏదైతే ఉందో ఆ జీవికి సంబంధించిన పూర్ణ అవగాహన కలగకపోతే తప్ప. సో అబ్జర్వర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో హూ ఎమ్ ఐ? దట్ ఈస్ ద గ్రేట్ క్వశ్చన్. మన ఫిలాసఫర్స్ ఋషులు అడిగి ఆ సమాధానం వాళ్ళు ఎతికి పట్టుకున్నారు. నేను అనేటువంటిది కేవలం మిథ్య, ఇది భ్రాంతి, ఉన్నదంతా భగవంతుడే అని చెప్పి అనుభవపూర్వకం తెలుసుకున్న తర్వాత ద్రష్టా దృశ్యం అంటూ రెండు లేవు. మనకి సమాధి స్థితి, కైవల్యము, నిర్వాణం తెలుసుకొని మనకి ఆ నిర్వాణానికి చేరుకోవడానికి మీరందరూ ప్రయత్నం చేయండి. ఆ ప్రక్రియలో మీకు ధర్మం అవసరం అవుతుంది, ధర్మానుష్ఠానం అవసరం ఉంటుంది. మీరందరూ ధర్మబద్ధమైన జీవితం గడపగలుగుతారు. ఎందుకంటే బికాస్ యూ హ్యావ్ ప్యాషన్ ఫర్ ట్రూత్, యూ వాంట్ టు రియలైజ్ ద ట్రూత్, బికాస్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ కేపబుల్ ఆఫ్ అటైనింగ్ టు దట్ స్టేట్. ఆ ప్రయాణంలో ఉండమని మనకి వాళ్ళు ఉద్బోధ చేశారు, మనకి మార్గదర్శనం చేశారు. మనకి అద్భుతమైనటువంటి సాహిత్యం ఉంది. కొన్ని వందల మంది ఋషులు ముందు ఈ భారతదేశంలో పుట్టారు. ఒక స్టేజ్ లో మన సమాజంలో 30% ఈసిటిక్స్ గా ఉండేవాళ్ళు, 30% ఈ సత్యాన్వేషకులుగా ఉండేవాళ్ళు. ప్రస్తుతం తీసుకుంటే మేబీ 1% ఉందో 2% ఉందో, అంతకంటే తక్కువ ఉంది. సో మనం ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా పాశ్చాత్య దేశాల అనుకరణలో మనం ఉండిపోయి ఇప్పుడు భారతదేశం యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పక్కకు పెట్టేసేసి ఓకే అంటే ప్రపంచంలో ఒక స్పిరిచువల్ సెంటర్, ప్రపంచానికి మనం ఒక ఫల్క్రమ్, వీఆర్ యాక్చువల్లీ పివోట్ టు ద ఎంటైర్ వరల్డ్ విత్ రిగార్డ్ టు స్పిరిచువాలిటీ అండ్ కల్చర్. సో ఇక్కడ మనం దాన్ని ప్రిజర్వ్ చేసుకొని ప్రపంచం మొత్తానికి ఇవ్వమని వివేకానంద స్వామి మనకి బోధ చేశారు. ఎందుకంటే దిస్ ఇస్ ద ఓన్లీ స్పిరిచువల్ కల్చర్, దిస్ ఇస్ ద ఓన్లీ స్పిరిచువల్ సివిలైజేషన్. యూ విల్ హ్యావ్ టు స్పిరిచువలైజ్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ ఎంటైర్ మ్యాన్ కైండ్, ఎంటైర్ హ్యూమానిటీ. So if you don't protect it and preserve it and cultivate it, nurture it here, how actually you will be able to help other societies and other civilizations in Vivekananda Swami అన్నారు. కాకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత రకరకాల పరిణామాల వల్ల మనం ఇప్పుడు సెక్యులర్ దేశం అని చెప్పుకుంటూ ఈ జ్ఞానానికి పూర్తిగా తెలియదు కలిసి పక్కన పెట్టాం. ఇట్స్ నాట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ మెనీ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ, ఈవెన్ not even 5 to 10% of the people. But now actually life, because of urbanization, industrialization and the desire for more and more material comfort, we are so preoccupied with our immediate necessities of life. Absolutely we are bereft of time to focus on these higher things of life, higher aspects of life. సో ఈ మహమ్మారి మనకు ఒక రకమైన సందేశాన్ని అందిస్తుంది. ఎలాంటి సందేశం అంటే, ఓ మనిషి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. యూ నీడ్ టు లివ్ ఆన్ బేర్ మినిమం యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ విత్ రిగార్డ్ టు ఫిజికల్ నెసెసిటీ. ఎందుకంటే మనం ఇక్కడ నంబర్ని కంట్రోల్ చేసుకోవాలి. జనాభా పెరుగుతూనే పోతుంది. ఆ మెటీరియల్ ప్రాస్పెరిటీ ఇంకా ఎక్కువ కావాలి, ఎక్కువ మంది ఉద్యోగాలు కల్పించాలని, ఇంకా పారిశ్రామికీకరణ, ఇంకా అర్బనైజేషన్ ఎక్కువ అవసరం అవుతుంది. ఆ ప్రాసెస్ లో విల్ బి డిస్ట్రాయింగ్ నేచర్ ఫర్దర్. టు వాట్ ఎక్స్టెంట్ యాక్చువల్లీ విల్ డిస్ట్రాయ్ నేచర్ ఫర్దర్? దేర్ ఆర్ యాక్చువల్లీ ఫ్యూచర్ జనరేషన్స్ కదా, భవిష్యత్ తరాల వారు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ వనరులను వినియోగించుకుని వాళ్ళు జీవించాలి. కాబట్టి మనం ఇదే విధంగా వెళుతూ ఉంటే వాళ్ళకి ఏమి వనరులు మిగలవు. కాబట్టి ప్రకృతి మనకు ఒక వార్నింగ్ రూపంలో మనకి ఇప్పుడు వస్తుంది. సో ఇప్పుడైనా మనం ఈ ఆత్మ పరిస్థితిని చేసుకొని మానవాళి మొత్తం కూడా ఈ ఆత్మ విశ్లేషణ చేసుకొని అర్థం చేసుకుంటే ఈ సందేశాన్ని మనం అంటే ఈ జీవితం అనేటువంటి బడిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదైతే ఉందో, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ లెసన్. ఐఎమ్ షూర్ యాక్చువల్లీ నేచర్ ఈస్ టీచింగ్ us the hard way, but if you learn our lesson and tomorrow itself actually the pandemic will disappear. That's actually my personal perception. And now actually మన థర్డ్ వేవ్ గురించి మాట్లాడుతున్నాం. థర్డ్ వేవ్ గురించి ఎవరికి స్పష్టత లేదు, ఎవరు చెప్పలేరు. యాక్చువల్లీ థర్డ్ వేవ్ వస్తుందని చెప్పలేము, రాదు అని కూడా చెప్పలేము. 50-50. వై యు మే ఆస్క్? ఎందుకంటే మనం ఏదైతే లెసన్ నేర్చుకున్నామో, నేను ఏదైతే చెప్పాను, చాలా మందికి ఈ విషయం అర్థమైందని జగన్మాత అర్థం అయితే చేసుకుంటే ఆపేస్తుంది, ఏం రాదు. థర్డ్ వేవ్ అంటూ ఏం ఉండదు. ఆ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు సెకండ్ వేవ్ ఎవరు ఊహించలేదు. సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కన్నా తీవ్రంగా ఉంది. థర్డ్ వేవ్ ఇంకా తీవ్రంగా ఉండబోతుంది. చాలా మంది స్ట్రీట్స్ లో పడిపోతూ ఉంటారని కొంతమంది ఇప్పుడు మనకి వాట్సాప్ లో, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టారు. నేనేం చెప్పదలుచుకున్నానంటే అందరికీ, బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఇన్ అవర్ పవర్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. వివేకానంద సేస్ ద సైన్స్ పోప్స్ వర్స్ దాన్ రిలీజియస్ పోప్స్ అంటారు. ఎందుకంటే రిలీజియస్ పోప్స్ అనేటువంటి వాళ్ళకి తెలియని దాన్ని మనకి మూల కారణం ఉందండి, ఒక ప్రగాఢ శక్తి ఉంది, జగన్మాత ఉంది, అర్థం కావట్లేదు. మనకి ఇప్పుడు అర్థం కాని కొంత అర్థం ఉంది. మనకి ఈ పాండమిక్ గురించి కూడా కొంత అవగాహన అందరికీ వచ్చింది. బట్ నో బడీ హ్యాస్ యాక్చువల్లీ ద అల్టిమేట్ క్లూ హౌ యాక్చువల్లీ ఇట్ విల్ మూవ్ ఇన్ ఫ్యూచర్. మనకి తెలియని దాన్ని మనం తెలియదని చెప్తాం. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? వీ షల్ హ్యావ్ అట్లీస్ట్ దట్ మచ్ ఆఫ్ హ్యూమిలిటీ దట్ వాట్ ఐ నో ఇస్ ఐ నో, వాట్ ఐ డోంట్ నో. సో అది ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అంటే మనం ఓన్లీ యూ కెన్ ఓన్లీ మేక్ ఎ గెస్ ఫర్, ఇంక్లూడింగ్ సైంటిస్ట్, దే కెన్ ఓన్లీ గెస్ ఫర్. డెఫినెట్ గా ప్రిసైజ్ గా దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ వే, థర్డ్ వేవ్ ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ ఇట్ విల్ కమ్ విత్ దిస్ మచ్ ఆఫ్ ఇంటెన్సిటీ. నోబడీ హ్యాస్ దట్ నాలెడ్జ్ as yet, I'm sure. And actually that is only in the realm of divine mother, that cosmic consciousness or cosmic intelligence which we call the divine or the Lord. So he will not reveal that secret to everybody, only rishis will come to know, but still actually they will not reveal that, because rishis యొక్క విల్లు ఆ భగవంతుడి యొక్క విల్లు ఒకటే కాదు. బ్రహ్మవిత్ బ్రహ్మయో భవతి. కొంతమంది తెలుస్తుంది, ఆ తెలిసిన వాళ్ళు ఎవరంటే ఆత్మజ్ఞాని. వాళ్ళకి తెలుస్తుంటుంది కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పారంటే వాళ్ళ సంకల్పం భగవంతుడి సంకల్పం ఒకటే కాబట్టి, వాళ్ళు భగవంతుడి సమానులు అయి ఉంటారు కాబట్టి. ఆ ముందుగా వాళ్ళు చెప్తే మనం ప్రపంచంలో మనం ఎలర్ట్ అయిపోవచ్చు కదా. బట్ దిట్ ఈస్ ఎ పాయింట్ హియర్. But that is also మనం అనుకున్నట్టు ఇట్స్ a myth, it's not as real as we think it to be. It may be difficult for people to understand, but ఎందుకంటే మనం దేహంతో అటాచ్ అయిపోయినాం కాబట్టి దేహం పోయేసరికి మనం కొలాప్స్ అవుతున్నాయి, ఒక పెద్ద ఉపద్రవం అనుకుంటున్నాం.
but this is a very natural cycle, right? Everybody who is born actually has to die. Bodies అనేవి శాశ్వతంగా ఉండదు, శరీరాలు నశ్వరాలు. మన ఫిలాసఫీ మొత్తం దీని మీద బిల్డప్ చేశారు. Since bodies are transient, bodies are fragile, since human body is actually destructible, death actually takes it away. Before death comes to you, what is the highest thing that you can do? Search for truth. What is the immortality? What is the eternal thing in this world? ఆ ప్రశ్న వేసుకొని కొంత పరిశోధన చేయి, కొంత ఆ దిశగా ప్రయత్నం చేయమని మన వాళ్ళు అందరికీ అంటే పూర్తిగా ప్రయత్నం చేయడానికి వాళ్ళ శక్తిని ఆ దిశగా ఉపయోగించడానికి ఒక బుద్ధుడు లాగా, వివేకానంద లాగా, రామకృష్ణ పరమహంస లాగా సాధ్యపడకపోవచ్చు. మనకి బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మనం ఈ మెటీరియల్ వరల్డ్ సర్వైవ్ అవ్వాలి, ధనాన్ని సంపాదించుకోవాలి, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈ రెస్పాన్సిబిలిటీ అన్నిటి మధ్యలో కూడా కొంత ప్రయత్నం అయితే చేయొచ్చు. 10%, 5% మన మనసుని కనుక మన సత్యాన్వేషణ నియోగిస్తే, భగవంతుని కనుక ఇస్తే మన జన్మలు ధన్యం అవుతాయి. If you learn this lesson, I am sure actually the pandemic will go away tomorrow itself. But if you don't learn the lesson, actually nature will come, again with a next blow, so that actually we'll understand things. మనకి ఆ పాఠం నేర్పుతుంది. మనం తొందరగా పాఠం నేర్చుకుంటే మనకి ఉపద్రవాలు ఏం అవసరం ఉండదు. మనం నేర్చుకోలేదు అనుకోండి, definitely nature has to teach the hard way. So it is not actually a cruel act. It appears to be very cruel act, but actually Divine Mother has actually all the compassion for her children. So she is teaching us actually this lesson little hard way this time, but if you learn the lessons right time, actually all these things will go away. So what I find actually, what I understand actually as a spiritual seeker, if everybody actually looks for and goes for the spiritual life and spiritual insight if they bring into their life, I think this pandemic actually will go away. And I see actually there is here also Divine Mother has shown a lot of compassion. What I guessed actually war was to come, but instead of war, in the last minute, Divine Mother has changed the direction, and actually she has brought, and she has come in the form of the pandemic. ఎందుకంటే అన్ని దేశాలు ఇప్పుడు దే హావ్ పైల్డ్ అప్ వెపన్స్ అండ్ ఆర్మ్స్. మన యాక్చువల్లీ చైనాతో మనకి ఆల్మోస్ట్ ఫ్రిక్షన్ ఉండే, అండ్ we thought actually it would snowball into something, get a catastrophe, but fortunately actually so both the armies have withdrawn, and actually there is peace now. Actually engaged in a dialogue with that country. But we need to understand today there are many countries where the rulers are the absolute rulers, the kind of dictators, they are lifetime presidents, and the enormous power actually is there. They have accumulated such weapons, and that man's one individual's ego actually could turn into a catastrophe for the world. Again, Syrian war దగ్గరికి వచ్చేసరికి కూడా world divided in practically Russia and China on one side supporting the present president, and the America and the European elites, they are actually one side. That might also acted as a trigger for the Third World War, but fortunately in that way pandemic actually has diverted the attention of all the governments. So that's why it's very important that human being is not as responsible as pretends to be. So మనలో ఇంకా కల్చర్ అనేటువంటిది, మన వసుదైవ కుటుంబం అంటాం, ప్రపంచం అంతా ఒకే కుటుంబం. ఈ కరోనా ఆ విధంగా మనకు ఆ సందేశాన్ని చాలా ఇచ్చింది. ఎందుకంటే మానవాళికి అందరికీ శత్రువు కాబట్టి, మానవాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసింది కాబట్టి, మనం అందరం కలిసి ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి, ఈ విధంగా యునైట్ చేసింది ప్రపంచం మానవాళిని. సో మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, మనకి నేషనల్ బోర్డర్స్ దాటిపోవాలి. యాక్చువల్గా ఇట్స్ యాక్చువల్లీ వన్ ఎర్త్ అండ్ వన్ హ్యూమానిటీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అని చెప్పి ఆ భావాన్ని మనం చాలా ఎక్కువగా ఇస్తేనే మనకి ఈ జాతీయత భావం అనేటువంటిది కొంచెం ఆల్ట్రా నేషనల్ ఫీలింగ్ వచ్చేసేసి, సో ఐ హావ్ టు డిఫెండ్ మై బోర్డర్స్, లేకపోతే చిన్న border issues they might snowball into a great war. But if we actually have to get into war today, the kind of weapons that we have created, weapons we have accumulated, all the countries in the world, so there is that this war mongering or that war lust actually is to be seen with the figure with some presidents and some leaders of the countries, major countries. So they think actually they have the complete control over their being, but we don't know. Actually provocation might come from any corner. So that genuine longing for peace, that all mankind is one family, and so I should not have any warmongering. Actually I should only actually radiate peace, and I should only work for the peace of the world, peace of mankind. ఆ సెన్స్ ఇంకా వచ్చినట్టు కనపడట్లేదు. సో ఐ థింక్ గివెన్ మదర్ డిస్ట్రాక్టెడ్ అండ్ ఆల్సో ఆ ఉపద్రవం నుంచి బయటపెట్టి మనకి ఈ రూపంలో వచ్చింది. బట్ ఎనీవే దిస్ ఇస్ అ వెరీ హార్డ్ వే. ఇంకా చాలా మందికి ఉద్యోగాలు పోయాయి, ఎంతో మంది కొన్ని వందల మంది లక్షల మంది బాధపడుతున్నారు ప్రపంచంలో. అదేవిధంగా వాళ్ళ బిలౌడ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు బ్రెడ్ విన్నర్స్, వాళ్ళు ఈ కరోనా మహమ్మారికి గురై వాళ్ళు ప్రపంచం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. చాలా బాధాకరమైన పరిణామం. బట్ ఐఎమ్ షూర్ యాక్చువల్లీ కొంచెం విశ్లేషిస్తే, ఇప్పుడైనా జీవితం గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తే తప్పకుండా మనకి ఆధ్యాత్మిక చింతన, తత్వచింతన పెరిగి మనిషి అంటే ఇదే విధంగా మనం నివసించాలా, ఇంకో విధంగా మనం వెళ్ళగలుగుతామా, అంటే మానవ నాగరికతకే ఇంకొక దిశని నిర్దేశించడానికి ప్రకృతి ఏదో మహాప్రయత్నం చేస్తున్నదని ఈ మహమ్మారి ద్వారా అనిపిస్తుంది. అంటే అందరూ అదే చెప్తున్నారు, విజ్ఞానమైనటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళు. సో
దేర్ ఈస్ నథింగ్ టు మనం అనుకున్నట్లు మరీ బాధపడాల్సిన అవసరం లేదు. వివేకానంద స్వామీజీ మన వేదాంతం అంతా ఒకటే చెప్తుంది, మనిషికి దుఃఖం ఎందుకు వస్తుందంటే మరణం వల్ల దుఃఖం రాదు, అజ్ఞానం వల్ల దుఃఖం వస్తుంది. ఇలాంటి పరిణామాలు ఎందుకు వస్తాయి, ఎందుకు సంభవిస్తాయి అని మనం విశ్లేషించుకొని దానికి సంబంధించి కొంత అవగాహన మనకు ఉన్నప్పుడు మనం దీన్ని అంటే ఈ సిచ్యువేషన్ కూడా పాజిటివ్ గా తీసుకొని పాజిటివ్ గా స్పందించగలుగుతాం. మన దుఃఖానికి గురయ్యామనుకోండి, దైన్యానికి గురయ్యామనుకో పొంగిపోతాం. దెన్ అవర్ ఎబిలిటీ టు థింక్ క్లియర్లీ అండ్ అవర్ ఎబిలిటీ టు మేక్ అవర్ ఎనర్జీస్ టు అవర్ అడ్వాంటేజ్, టు మేక్ అవర్ ఎనర్జీస్ టు work for ourselves will go down definitely. So it's very important that we don't actually take too much of pain. There are all the things that are very in the nature of things. 40-50 years తర్వాత 60-70 years తర్వాత ఎప్పటి నుంచో వస్తున్నాయి, కొత్త ఏం కాదు, మన తరానికి కొత్త డెఫినెట్ గా. సో వీ హ్యావ్ టు బి బోల్డ్, వీ హ్యావ్ టు బి క్లియర్ అండ్ వీ హ్యావ్ టు ప్రే టు ద డివైన్. సో మనం అందరం కూడా సరెండర్ అయితే, ఎందుకంటే మనం ఫస్ట్ మనం చేయాల్సింది వీ హ్యావ్ టు సరెండర్. సో మదర్ యాక్చువల్లీ డివైన్ మదర్, ఐ డోంట్ నో so why you bring this much of pain and suffering on all these human beings, they're all your children. So oh mother, we surrender at your feet. And మనం కనుక సరెండర్ అయితే డెఫినెట్ గా యాక్చువల్లీ pandemic will go away in no time. And divine mother only wants to teach a lesson to us out of her love, infinite love. I have given such a great instrument in the form of human body, in the form of the human mind, great intellect, and I know the faculty of discrimination they alone have got, no animal has got. And actually my children are not making good use of this instrument, a superior instrument, wonderful instrument. దేవతలు కూడా భారతదేశంలో పుట్టాలనుకుంటారు, దేవతలు కూడా మానవ శరీరాన్ని ధరించాలనుకుంటారు. ఎందుకంటే ఈ మానవ శరీరం ద్వారానే ముక్తిని పొందొచ్చు, నిర్వాణాన్ని పొందొచ్చు, వైకుంఠాన్ని చేరుకోవచ్చు, భగవంతుని తెలుసుకోవచ్చు అని. అంతటి సుపీరియర్ ఇన్స్ట్రుమెంట్ వచ్చిన తర్వాత మనం దాన్ని కేవలం ఈ ప్రాపంచిక ప్రయోజనాలకే ఉపయోగిస్తున్నాము, తత్వచింతనకి కానీ ఆధ్యాత్మిక చింతనకి సాధనకి ఉపయోగించట్లేదు. సో in the form through this actually epidemic, and divine mother actually wants to teach a great lesson. And ప్రకృతి మొత్తం కూడా మానవ నాగరికత యొక్క దిశని, కొత్త దిశని ఇవ్వటానికి, కొత్త గతిని ఇవ్వటానికి సంకల్పించిందని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రస్తుతం వెళ్తున్న మార్గంలో వెళ్ళటానికి లేదు, ఎందుకంటే ఇదే విధంగా మనం వనరులు కనుక ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ పోతుంటే తప్పకుండా భవిష్యత్ తరాలకి ఏం మిగలదు. ఇంతకన్నా పొల్యూషన్ లో మనం జీవించడానికి కూడా ఉండవు. సో ప్రస్తుతం తీసుకుంటే ఈ వైరస్ మన ఈజీగా మన లంగ్స్ ని ఇన్ఫెక్ట్ చేసి తొందరగా మరణానికి కారణం అవడానికి మన లంగ్స్ కూడా చాలా వీక్ అయిపోయినాయి అనిపిస్తుంది. ఎందుకంటే నగరాల్లో అక్కడ మనకి పీల్చడానికి స్వచ్ఛమైనటువంటి గాలి కూడా లేదు, వృక్ష సంపద అంతా కూడా తగ్గిపోయింది. సో మళ్ళీ మనం ఈ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ వేర్ యాక్చువల్లీ వుడ్ ప్లాంట్ మోర్ ట్రీస్ అండ్ వాట్ ఎవర్ ద డిస్ట్రక్షన్ దట్ వీ హావ్ డన్ యాక్చువల్లీ విల్ అండూ దట్. ఒక సంకల్పం చేసుకుని మనం ముందుకు వెళ్తే అలాగే మన పాపులేషన్ స్టెబిలైజ్ చేసుకొని తప్పకుండా there will be great future for not only for this generation and for the generations to come also. This is my personal perception. So now the time is 5 o'clock. I think it's time for me to close my talk. So I'm extremely grateful to Seva Bharati team for giving me this opportunity to share a few of my thoughts with you. నా కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, ఈ ప్లాట్ఫామ్ లో పాల్గొంటున్నందుకు నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. I am also, I extend my hearty congratulations and good wishes to all the doctors and volunteers who have been, selflessly striving to better the lot of the distressed people. వాళ్ళందరికీ కూడా వివేకానంద స్వామీజీ తన యొక్క శుభాశిస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను. మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, they alone live who live for the rest are more dead than alive. అండ్ భగవంతుడి యొక్క కృప ఆశీస్సులు మీకు తప్పకుండా కలుగుతాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇంత ప్రపంచంలో అంటే ఇంత డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు మనం తోటి మనిషికి ఉపయోగపడటం, దానికి మన శరీరం ఉపకరణం అవ్వటం, వాళ్ళకి కొంత సాంత్వన చేకూర్చడానికి. మనకి మన పురాణాల్లో రంతిదేవుడు స్టోరీ కూడా ఉంది. రంతిదేవుడు అదే కోరుకుంటాడు యాక్చువల్గా, నేను ప్రతి జీవిలో ఉండి ప్రతి జీవి యొక్క బాధను నేను దిగమింగుకొని బాధను నేను అనుభవించేటట్టు అనుగ్రహించే తండ్రి, నాకు ముక్తి వద్దు మోక్షం వద్దు అంటాడు రంతిదేవుడు. సో అలాంటి రంతిదేవుడు పుట్టినటువంటి దేశం మనం. కాబట్టి ఈ మానవత్వం పరిమళించడానికి, మానవత్వం వికసించడానికి ఇది ఒక గొప్ప అవకాశం కూడా. సో ప్రపంచంలో దుఃఖాన్ని మనం పట్టించుకోకుండా మనం అంత సహాయం అంటే ఈ డిస్ట్రెస్ ని, ఈ బాధను తగ్గించడానికి ఏం చేయగలం అది చేద్దాం, చేసి మన జన్మల్ని ధన్యం చేసుకుందాం. సో అందరికీ కూడా మళ్ళొకసారి కృతజ్ఞతలు. అందరికీ భగవంతుడు తన ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై భారత మాత, జై వివేకానంద.